హాయ్ హలో గైస్, ఈరోజు కళ్ళు చికెన్ చేస్తున్నాం. ఎట్లుందో వస్తుంది. ఇక ఇట్లా స్ట్రేట్ పోయి మాదే మాదే అంటే మాది కాదు, రోడ్డు ఎంత గ్రీనరీగా ఉంది. రోడ్డు గుంతలు 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 గుంతలు. నా అవెంజర్ మీద పోతున్నా. చాలా టర్నింగ్లు ఉంటాయి, పోతూనే ఉండాలి. అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మా అమ్మకు తెలుసు ఇది ఏం చేస్తుందో, ఏమో కొట్టి కొట్టి చంపుతుందో. ఫస్ట్ చెంచాడు కారం, నాకు కొంచెం కారం ఎక్కువ తినడం అలవాటు, అందుకని కారం ఎక్కువ వేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ కొంచెం, కొంచెం పసుపు ఇంట్లో చేసుకుంది. ఎక్కువ పసుపు వేస్తే మోషన్స్ కూడా కావాలంటే చికెన్ తింటే. కొంచెం ఉప్పు, ఉప్పు తక్కువైనా సరే కానీ ఎక్కువనైతే కావద్దు, అయిపోతుంది లేకపోతే మనం. కొంచెం చికెన్ మసాలా, ఇవన్నీ నాకు ఇష్టం ఇట్లా వేసుకున్నాడు. కొంచెం ధనియాల పొడి, ప్యాకెట్ల ధనియాల పొడి. కొంచెం చెప్తుంటే జర టెన్షన్ అవుతుంది, ఎందుకంటే వీడియో తీసుడు చేసుడు ఎడిట్ చేసుడు అన్నీ నేనే కదా. కొంచెం కెమెరా షేక్ అవుతుంది, నా సెల్ఫీ స్టిక్ అనేది జర ప్రాబ్లంలో ఉంది. మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి. ఆయిల్ నేను తర్వాత వండేటప్పుడు వేసుకుంటా. ఆయిల్ కూడా ఎక్కువ తింటే మంచిది కాదని లిమిట్లోనే అన్నీ. చికెన్ కూడా ఉక్కుకి ఎందుకు చేస్తానంటే దీంట్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ మంచిగా ఉంటుంది బాడీకి. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకుంటే కూడా వేడి అవుతుంది. ఇలా లిమిట్లో చూసుకొని తీసుకోవాలి. ఒక డైలీ 100 గ్రాములు తీసుకుంటే బాడీకి మంచిగా మజిల్ గ్రో అవుతాయి, మీరు వస్తుంది. ఒకరోజు తింటే కదా, రోజు తింటేనే అవుతుంది అది కూడా. మంచిగా కలిపి మిక్స్ అయితే చేసినాం. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ముక్కకు పడితే అంత టేస్ట్ వస్తుంది. మా అమ్మకి తెలిస్తే మాత్రం వేరే ఉంటుంది, కానీ కొంచెం మా అమ్మకు కూడా ఉంచాలి, జర కూల్ అవుతుంది. తిట్టులలో కొన్ని తిట్లు తగ్గుతాయి. ఓకే మళ్ళా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కళ్ళు చికెన్ చేస్తున్నా. తాటి కళ్ళు చికెన్ ఎట్లా వస్తుందో చూద్దాం. ప్రిపేర్ అయితే అవుతుంది, చూద్దాం. అటుకలు అయితే తీసుకుని వచ్చిన, అది ఇవి తీసుకొని వచ్చిన 2 లీటర్ బుస్సుమని పొంగుతుంది.
ఇది పక్కకు పెట్టేసిన, కొంచెం లూజ్ చేసేసి చికెన్ మిక్స్ చేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇప్పుడు ఉల్లిగడ్డ కోసేసి రెడీ చేసుకొని పొయ్యి మీద వేసి మంచిగా తినాలి. ఎట్లుందో చెప్తా టేస్ట్. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోవాలి. నూనె సరిపోతుందా? మన ముందు మస్తు 5 ml ఉంటుందా? కొంచెం చేసిన ఫస్ట్ రోజే మాడిపోయిందని ఏమనుకోకరి. ఇంతకుముందు చేసినా కానీ కిచెన్లో మొత్తం కుంట అయిపోయింది. ఈ టైంలో అమ్మలేదు కాబట్టి బతికిపోయినాయి, లేకపోతే నన్ను కూడా అట్లా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టు. చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుందో. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఫ్రై అయినా కళ్ళు పోద్దాం. కళ్ళు పోసి ఎరసేపు ఉడకనిచ్చి అప్పుడు దింపి తింటే తాటికల్లులా సూపర్ ఉంటుంది. నియర్లీ ఒక 40 minutes మ్యాగ్నేట్ చేసినాం చికెన్. అది పొయ్యి మీద వేసినాం. చూసారు రిజల్ట్ అనేది ఇంకా 30 minutesలో తెలుస్తుంది. తాటికల్లు విత్ తాటికల్లు చికెన్ ఎట్లుందో చూద్దాం. ఇక మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా, లాంగ్ వీడియో ప్లస్ చికెన్ కర్రీ ఇంట్లో అమ్మ తెలిసిందనుకో. మంచిగా గోలింది. కొత్తిమీర పెట్టుకొని నీళ్ళకి వేస్తే గుమ్మగుమ్మలు అవుతాయి. స్మెల్ అయితే అది రిపేర్ కొంచెం గోలా ఆల్రెడీ బాగా వెళ్ళిపోయిన తర్వాత చికెన్ వేద్దాం. సారీ, కళ్ళు పోయాలి. కళ్ళు పోసిన తర్వాత ఎట్లుందో చూద్దాం. కొత్తిమీర ఇదే టేస్ట్ స్మెల్ అన్నిటికీ. టేస్ట్కి అయితే ఇదే కొత్తిమీర కన్ఫర్మ్. లాస్ట్కి అయితే వేయాలి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు కళ్ళు వద్దని కళ్ళు పోయిస్తాం. ఒక 2 గ్లాసులు. సెకండ్ గ్లాస్. అందరూ వండినాక తాగితే నేను తాగకుండా వండుతాను. అయిపోతారు. ఇది ఒక 2 లీటర్లు, 1 లీటర్ అయింది. 1.5 లీటర్ తాగితే అవుట్. ఫుల్ బాడీ తాగినంత ఎక్కుతుంది. కానీ హెల్త్కి కూడా మంచిది. ఇంట్లో కూడా ఏమన్నా కళ్ళే కదా తాగి ఇంకా తాగనంటారు. అట్లుంటుంది కళ్ళు అంటే. కళ్ళు కలర్ అది. మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇంకా 5-10 నిమిషాలల్లో ఇది నీళ్ళు దగ్గర పోయి అయిపోడి. కొంచెం చెప్పే విధానం ఏమన్నా తప్పులు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ నుంచి మంచిగా వస్తాయి. ఆ ముందు మంచిగా వస్తాయి. ఎట్లా మసులుతుంది, సారీ ఎట్లా ఉడుకుతుందో చూడండి. మస్తు ఉడుకుతుంది. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది, కానీ ఏం చేస్తుంది అయ్యేదాకా కాదాలి. కొంచెం మాది కొంచెం తెల్లకారం పొడి అన్నమాట. అందుకని తెల్ల కనిపిస్తుంది. మేము తెచ్చి ఎండబెట్టి పట్టించుకుంటాం. మేము కొనుక్కరాం దుకాణంలోకి. కారం కనుకుతారం చూడండి. ఆ గ్రీన్ కలర్దేమో తాటికల్లు, ఇదేమో తాటి చికెన్. ఇది నేను నాకైతే ఇక అయితలేదు. ఇక గట్టిగా తినాలి. నోట్ల కూరలు వస్తున్నాయి తర్వాత. ఫైనల్గా ఇదే కొత్తిమీర అయితే ఇయ్యనికి టైం వచ్చింది. సమయం ఆసన్నమైంది. వేసేసినాం.
10 నిమిషాల తర్వాత దించుదాం. అన్నములకు కూడా సెట్ అవుతుందేమో చూద్దాం. కొంచెం చారు లేకపోతే టేస్ట్ ఉండదు అన్నమాట. అబ్బా! పుల్ల తీయగా ఏముంది ఖతర్నాకున్నాయి. దీంట్లోకు ఒక కారం, కోడి కారమా సూపర్ ఫస్ట్ సక్సెస్. సూపర్. మీరు కూడా ట్రై చేయరు, మీ ఫ్రెండ్స్ తో ట్రై చేయరు కాకపోతే. మా వాళ్ళు ఎవ్వలే, ఒకటి 60 ఒకటి 20 నాకు పైసలు దొరికైతలే, అదైతలే ఇదైతలే అని. అదే ఇప్పుడు మీరు తెచ్చుకుంటే ఒక్కొక్కడు 4 తాగుతాడు, అది ₹1000 అయింది. ఒక్కొక్కడు కిలో కూడా తింటాడు, అది ఇప్పుడు కేజీ 300 అంట. అది అంతెందుకు, 200 బాటీలు ₹100 300. ఈ బాటిల్ తాగే రూపాయలు నా పని అవుతుంది అనుకుంటా. మస్తుంది కలైతే, కేఫ్ ఉంది. ఆ అన్న ఎప్పుడైనా ఎప్పుడు అడిగినా, నేను పోయినా పోకున్నా నేను ఫోన్ చేస్తే బరాబర్ ఇస్తుంది. కరెక్ట్ నాకుంటుంది కళ్ళు. మా ఫ్రెండ్స్ కూడా తాగి పెట్టినా బాగుందని మేడ్చల్ నుంచి వచ్చి తాగిలేదు మా ఊర్లో. అట్లుంటది, ప్యూర్ ఉంటేనే మా ఊళ్ళో చెప్తాను నేను, ఇంట్లో అయినా బయట అయినా. ఏ మాట కామాట తాటి కళ్ళు కాంబినేషన్ అయితే సూపర్. ఫిష్ ఉంటే ఇంకా వేరుంటది కానీ ఫిష్ ఇప్పుడు అంత బడ్జెట్ లేదు. ఫ్రెండ్స్ తో ఉంటే అది వేరు, ఎవ్వరు లేక ఇది సూపర్. ట్రై చేయరు, వస్తాయి కన్ఫామ్ ట్రై చేయరు. మీరు కూడా ఎప్పుడైనా తాటికల్ తాగేది ఉంటే మంచి కళ్ళు తీసుకొని మంచిగా ఫ్రెండ్స్ తో కూర్చొని తాగొచ్చు. ఎప్పుడైనా తాగిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు కింద. ఇది మన ఫస్ట్ లెంత్ వీడియో. హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్. మా మా చిరంజీవిలో ఉంటే నా కంపెనీ వెళ్తుండే, కానీ అమ్మమ్మ ఇది అందుకని ఒక్కను నేను. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. మా అమ్మ ఒకసారి సుయ్యింది అనుకో టేస్ట్, నన్ను వండమన్నది. అందుకని కొంచెం తీసి సపరేట్ బాక్స్ లో పెట్టి ఉంచి నైట్ వచ్చినాక చెల్లోని అని చెప్తా. ఇప్పుడైతే ఒకళ్ళ పనుల మీద వాళ్ళు, లేకపోతే అందరం కలిసే ఉంటుంటుంది. ఈరోజు హోలీ అన్నారు అవును, కానీ కాకపోతే చంద్రగ్రహణం ఉందని ఈరోజు ఎవరు ఆడలేదు. విజ్ఞాపన ఇచ్చిన ఇప్పటిదాకా సిమ్ తెచ్చుకుందామని. మా డాడీకి కావాలంటే తెస్తాను పోతాను. మొత్తం అందరూ ఆడుతారు మా ఊళ్ళో తప్ప. మా ఊళ్ళో 2-3 ఊళ్ళలో తప్ప అందరూ ఆడుతారు. కొంతమంది నిన్ననే ఆడిరంట. రేపు ఎట్లా చూడాలి ఏమన్నా. ఏ మాట కామాట పండుగ రోజు ఆడేదానికన్నా ఇంకొక రోజు ఆడితే అంత ఫీల్ ఉండదు. పండుగ రోజే వేరే ఉండదు. ఏం కన్నుకు టికెట్ వస్తుంది, తాగిందే 4-5 గ్లాసులు ఇట్లా చేస్తున్నాయి అనుకోకరి. అట్లా అనిపిస్తుంది. ఫుల్గా తీయగా తీయగా ఫుల్ బాగుంది.
మనపై మనం ఉన్నాం. ఎవ్వరు లేరని టెన్షన్ లేదు. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో మర్చిపోకండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాం. ఇప్పుడు ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ ఒకళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. మీరు సపోర్ట్ చేస్తే చాలా జనం ముందుకు పోయి ఇంకా చాలా మంది వస్తారు. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ.